పునాది లేకుండా శూన్యంలో తిరుగుతున్న ఈ భూమే నాకు శాశ్వతం అని చాలామంది దీనికోసం బ్రతుకుతున్నారు. అయితే ఒకప్పుడు లోకంలో ఉన్నాం కాబట్టి, లోకం నుండి క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసింది కాబట్టి, లోకంలో ఉన్నప్పుడు మన జీవం చనిపోతే ఆ జీవాన్ని క్రీస్తు బతికించాడు. ఇప్పుడు మన జీవం ఎవరితో భద్రం చేయబడి ఉంది? ఎవరితో ఉందంటే క్రీస్తుతో, దేవుని యందు భద్రం చేయబడి ఉన్నది. ఉందా? దేవుని యందు మన జీవం భద్రం చేయబడి ఉందా? ఆలోచన చేయాలి. జీవానికి, ప్రాణానికి, ఆత్మకు వ్యత్యాసం ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రాణం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. జీవం దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఈ రెండింటిలో వ్యత్యాసం మీకు తెలియాలి. ప్రాణం శరీరానికి సంబంధించింది, జీవం ఆత్మకు సంబంధించింది. అయితే మన జీవము ఎవరి దగ్గర భద్రం చేయబడుతుంది? వాక్యం దేవుని యందు. ఎవరితో భద్రం చేయబడింది? క్రీస్తుతో కూడా. ఎందుకు క్రీస్తుతో కూడా భద్రం చేయబడిందంటే, ఒకప్పుడు మనము క్రీస్తు లేని వారిగాను ఉన్నాం, ఒకప్పుడు శత్రులుగా ఉన్నాం. తర్వాత క్రీస్తు మనల్ని తన రక్తంతో కొనుక్కుంటాడు. మీ వల్ల కాదు నాయన, మీ ఏ బలం ఇచ్చినా నా దగ్గరకు రాలేదు, కాబట్టి నా ప్రియ కుమారుడైన క్రీస్తు వారిని పంపిస్తున్నాను. ఆయన కార్చిన అమూల్యమైన రక్తంలో మిమ్మల్ని కొనుక్కొని తన సొత్తుగా చేసుకుంటున్నాడు క్రీస్తు వారు. కాబట్టి మన జీవం ఎవరి దగ్గర ఉన్నంత? క్రీస్తు. ఇది మర్చిపోవద్దు ఎప్పటికీ. నా జీవము క్రీస్తుతో కూడా భద్రం చేయబడింది. నేను జీవించిన ఈ జీవితం నాది కాదు. నేను జీవించిన ఈ జీవితంలో నుండి నేను ఒకప్పుడు పాపంలో పడిపోతే, ఒకప్పుడు రోత జీవితం పడితే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను జీవింపచేశాడు, నన్ను జీవంలోనికి నడిపించాడు. దాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మనము ఎవరు? కొనబడిన వారు. క్రీస్తు రక్తం చేత కొనబడిన వారము, దత్తపుత్రులము. దత్తపుత్రులం అంటే ఎవరి దగ్గర ఉంటే దత్తపుత్రులమైన? ఎవరికో ఒకరికి తండ్రి కుమారులు అయితే కదా దత్తపుత్రులు మొత్తం. మనం ఎవరో దత్తపుత్రులను తీసుకుంటారు? పిల్లలు లేని వారు పెరిగిన నచ్చిన కుమారుని కానీ వాళ్ళకి చుట్టాలు వాళ్ళని కానీ తీసుకొని దత్తత తీసుకుంటారు. దత్తత అంటే దాని అర్థం ఏంటి? ఇక నీ కుమారుడు కాదు, నా కుమారుడే, నా ఆస్తికి వారసుడు, నా వంశానికి వారసుడు అని దత్తత తీసుకుంటాం. అలాగనే మనల్ని కూడా దేవుడు దత్తత తీసుకున్నాడు. ఎవరి దగ్గర ఉంటే దత్తత తీసుకున్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధుడు. మనము మన తండ్రి అపవాది అయితే అపవాది దగ్గర నుంచి దత్తత తీసుకుని మనల్ని ఏం చేశాడంటే జీవింపజేశాడు. అపవాది కుమారులు ఎలా అయినా తెలుసు కదా మనకి. వాడు మొదటి నుండి అబద్ధం ఆడుతూనే ఉన్నాడు.